హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు ఎస్వి కెమిస్ట్రీ అకాడమీ. సో ఇక నుంచి తెలుగులో నా వీడియోస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఫస్ట్ లెసన్, ఫస్ట్ వీడియో, తెలుగు వీడియో. Previously English videos are there. Then here structure of atom means paramanu nirmanam. So atom paramanu ante enti? అది ఒక గ్రీక్ వర్డ్, అటామియో అనే గ్రీక్ వర్డ్ నుంచి ఆటమ్ ని తీసుకోవడం జరిగింది. పరమాణుని అంటే విడదీయలేనటువంటిది అని అర్థం వస్తుంది. అటామియో అనే గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నట్లయితే విడదీయలేనటువంటి దాన్ని ఆటమ్ అని అంటారు. సో ఇక్కడ డాల్టన్ శాస్త్రవేత్త అటామిక్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అతని ప్రకారం an atom can neither be created nor be destroyed. అంటే ఆటమ్ ని సృష్టించలేము, నాశనం చేయలేము అని దాని అర్థం. ఓకే, అలాగే ఆటమ్ ఈజ్ అన్ ఇండివిజువల్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్. డాల్టన్ ప్రకారం ఆటమ్ విడదీయలేనటువంటి, పరమాణువు అనేది విడదీయలేనటువంటి పదార్థం యొక్క భాగం అని దాని అర్థం. ఓకే, దెన్ ఆటమ్ ఆర్ పరమాణువు మూడు భాగాలను కలిగి ఉంటుంది: ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఈ మూడు భాగాలని కలిగి ఉంటుంది పరమాణువు. పరమాణువు కలిగి ఉన్నటువంటి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మరియు ఎలక్ట్రాన్స్ ని ఏ పద్ధతుల ద్వారా ఏ శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఏంటి? పరమాణు నిర్మాణాన్ని గమనించినట్లయితే దాంట్లో మూడు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఎలక్ట్రాన్, రెండవ భాగం ప్రోటాన్, మూడవది న్యూట్రాన్. ఎలక్ట్రాన్ సింబల్ E-1 0. 0 భారంను తెలియజేయం, వెయిట్. -1 అనేది చార్జ్. ఎలక్ట్రాన్ చార్జ్ ఏంటి బేటా? హియర్ -1. సో ఎలక్ట్రాన్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్, శాస్త్రవేత్త పేరు జెజే థామ్సన్. ప్రయోగం ఏంటి ఇక్కడ? క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్. క్యాథోడ్ రేస్ చార్జ్ ఏంటని అడుగుతా ఉంటాడు అప్పుడప్పుడు క్వశ్చన్. చార్జ్ ఏంటి బెటర్? హియర్ క్యాథోడ్ రేస్ చార్జ్, ఎలక్ట్రాన్ చార్జ్ ఉంది మైనస్, రైట్. దెన్ రెండవ భాగము పరమాణు నిర్మాణంలో రెండవది ప్రోటాన్. ప్రోటాన్ సింబల్ P+1 1. మాస్, ప్రోటాన్ మాస్ ఇది చార్జ్ +1. ఓకే, ఎవరు కనుక్కోవడం జరిగింది దీన్ని? గోల్డ్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఏ ప్రయోగంలో? యానోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ప్రయోగంలో కనుక్కోవడం జరిగింది. మొదటిది క్యాథోడ్ రేస్ డిశ్చార్జ్ ట్యూబ్, రెండవది యానోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్, రివర్స్. So remember one thing here, Goldstein అనే సైంటిస్ట్ జెజే థామ్సన్ యొక్క స్టూడెంట్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. మరొకటి యానోడ్ రేస్ చార్జ్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. యానోడ్ రేస్ చార్జ్. యానోడ్ రేస్ చార్జ్ మీన్స్ ప్రోటాన్ చార్జ్ పాజిటివ్. Cathode rays charge means electron charge negative. Then third one, neutron.
మూడవ భాగం ఏంటి పరమాణు నిర్మాణంలో న్యూట్రాన్. న్యూట్రాన్ సింబల్ ఏంటి ఇక్కడ N01. జీరో అనేది న్యూట్రాన్ యొక్క చార్జ్ అవుతుంది, అది జీరో న్యూట్రల్ గా ఉంటుంది కాబట్టి. అండ్ మాస్ 1 గా తీసుకోవచ్చు. దెన్ కనుక్కున్న శాస్త్రవేత్త పేరేంటి ఇక్కడ జేమ్స్ చాడ్విక్. రిమెంబర్ బేటా వాట్ ఈస్ దట్ హియర్ జేమ్స్ చాడ్విక్. ప్రయోగం బాంబార్డింగ్ ఆఫ్ బెరీలియం థిన్ ప్లేట్ విత్ helium-24. బెరీలియం ప్లేట్ ని దేంతో బాంబార్డింగ్ చేయడం జరిగింది ఇక్కడ helium-24. helium-24 అనేది ఏంటి బిడ్డ ఆల్ఫా పార్టికల్ నే helium-24 అని అంటారు. ఓకే, బెరీలియం ని helium-24 ఆల్ఫా పార్టికల్స్ తో బాంబార్డింగ్ చేసినప్పుడు మనకి న్యూట్రాన్ అనేది విడుదలవుతుంది దాంట్లో. ఓకే, దెన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క భారం ఎంత మనకి 2 యూనిట్స్ లో తీసుకోవచ్చు. కిలోగ్రామ్ యూనిట్స్ AMU. AMU మీన్స్ వాట్ బెటా హియర్ అటామిక్ మాస్ యూనిట్. ఫస్ట్ కిలోగ్రామ్ లో చూసినట్లయితే 9.1094 into 10⁻⁻34 కిలోగ్రామ్స్. అటామిక్ మాస్ యూనిట్ లో చూసినట్లయితే 0.00054 AMU. అలాగే మాస్ ఆఫ్ ప్రోటాన్. ప్రోటాన్ యొక్క భారం ఎంత కిలోగ్రామ్ లో చూసినట్లయితే ప్రోటాన్ యొక్క భారం 1.67262. రిమెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ 1.67262. ఇస్ ఇట్ క్లియర్ ఇంటూ 10⁻⁻27 కిలోగ్రామ్స్. AMU లో చూసినట్లయితే 1.00727 అది AMU లో. అలాగే మాస్ ఆఫ్ న్యూట్రాన్. న్యూట్రాన్ యొక్క భారం కిలోగ్రామ్ లో చూస్తే ప్రోటాన్ న్యూట్రాన్ 10⁻⁻27 కామన్ గానే ఉంటుంది, కానీ బేస్ వాల్యూ చూస్తే 1.67493 న్యూట్రాన్, 1.67262 ప్రోటాన్. రైట్. AMU ఆఫ్ న్యూట్రాన్ 1.00867. ప్రోటాన్ ఇన్ AMU 1.00727 అయితే న్యూట్రాన్ AMU లో 1.00867. ఈ వాల్యూస్ తో కంపేర్ చేసి చూసినట్లయితే ఏది అధికంగా భారంగా ఉంటుంది, ఏది అధిక భారాన్ని కలిగి ఉంటుంది, ఏది అల్ప భారాన్ని కలిగి ఉంటుంది అనేది కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఈ విలువలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే దీన్ని చూసుకోండి. ఓకే, ఇక్కడ ఏంటి 1.00867, 1.00727, 0.00054. ఏది లైట్ వెయిట్ ని కలిగి ఉంటుంది బేటా హియర్ 0.00054 అంటే ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ భారం తక్కువగా ఉంటుంది. హైయెస్ట్ ఏది ఉంటుంది, అధిక భారాన్ని ఏది కలిగి ఉంటుంది 1.00867 అటామిక్ మాస్ యూనిట్ కలిగి ఉన్నది ఏంటి ఇక్కడ న్యూట్రాన్. అంటే ఈ ఆర్డర్ చూసినట్లయితే న్యూట్రాన్ భారం ప్రోటాన్ భారం కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, మాస్ ఆఫ్ న్యూట్రాన్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ ప్రోటాన్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డి బ్రోగ్లీ హైపోథీసిస్ చూసినట్లయితే అందులో లాంబ్డా వేవ్ లెంత్ కి మాస్ కి రిలేషన్షిప్ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ మనకు తెలుస్తుంది. ఓకే, సో కాబట్టి మాస్ ఆఫ్ న్యూట్రాన్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ ప్రోటాన్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనే ఆర్డర్ ని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? కొన్ని ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ చూసినట్లయితే రేడియస్, ఎలక్ట్రాన్ యొక్క రేడియస్ వ్యాసార్థం అంటారు. ఎలక్ట్రాన్ యొక్క వ్యాసార్థం 4.28 into 10⁻⁻14 centimeters or centi means what here 10⁻⁻2.
దాన్ని 10 పవర్ మైనస్ 14 కి యాడ్ చేస్తే 10 పవర్ మైనస్ 16 మీటర్స్ అవుతుంది. ఓకే, దెన్ రేడియస్ ఆఫ్ ప్రోటాన్, ప్రోటాన్ యొక్క వ్యాసార్థం 15.3 into 10 పవర్ మైనస్ 14 సెంటీమీటర్స్ లేదా 10 పవర్ మైనస్ 16 మీటర్స్. ఓకే, ద రేడియస్ ఆఫ్ న్యూట్రాన్, న్యూట్రాన్ యొక్క వ్యాసార్థం 8 into 10 పవర్ మైనస్ 14 సెంటీమీటర్స్ లేదా 10 పవర్ మైనస్ 16 మీటర్స్. కానీ ఒక ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 15 మీటర్స్. అప్పుడప్పుడు క్వశ్చన్ కింద ఫెర్మి యూనిట్స్ కూడా ఇస్తాడు, దాన్ని కూడా మనం గమనించవచ్చు. సో ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు వాట్ బెటర్ హియర్ 10 పవర్ మైనస్ 15 meters. Is it clear? Then the radius of nucleus, nucleus యొక్క కేంద్రకం యొక్క వ్యాసార్థం, కేంద్రకం యొక్క వ్యాసార్థం 10 పవర్ మైనస్ 13 సెంటీమీటర్స్. సెంటీ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేస్తే ఏమైతుంది 10 పవర్ మైనస్ 15 మీటర్స్ గా రాసుకోవచ్చు. ఓకే, ద రేడియస్ ఆఫ్ ఆటమ్, పరమాణు యొక్క వ్యాసార్థం చూస్తే 10 పవర్ మైనస్ 15 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా సెంటీమీటర్స్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ 10 పవర్ మైనస్ 10 మీటర్స్ అవుతుంది. కానీ పరమాణువుని తీసుకున్నట్లయితే పరమాణువులో 2 భాగాలు కనబడతాయి మనకి. మొదటి భాగం న్యూక్లియస్ పార్ట్, కేంద్రక భాగం. కేంద్రకం సెంట్రల్ లో మధ్య భాగంలో ఉంటుంది పరమాణువులో అని చెప్పేసి రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ చెప్తుంది, అది తర్వాత మనం చూద్దాం. ఓకే, సో న్యూక్లియస్ పార్ట్ కేంద్రక భాగం, కేంద్రక భాగం, ఎక్స్ట్రా న్యూక్లియస్ పార్ట్, ఈ 2 భాగాలు మనకి పరమాణు నిర్మాణంలో ఉంటాయి. కానీ కేంద్రక భాగం, కేంద్రకంలో ఏ పరమాణు భాగం ఉంటుందో చూడాలి. మనకి టోటల్ ఎన్ని పరమాణు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం మనము, 3 పరమాణు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిది ఎలక్ట్రాన్, రెండవది ప్రోటాన్, మూడవది న్యూట్రాన్. కానీ కేంద్రకం తర్వాత కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి మిగతా పరమాణు నిర్మాణంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇదే ఎక్స్ట్రా న్యూక్లియస్ పార్ట్ గా తీసుకుంటుంది. కేంద్రక భాగంలో మధ్య భాగంలో, పరమాణు నిర్మాణంలో మధ్య భాగంలో గమనించినట్లయితే కేంద్రక భాగం, ఆ కేంద్రక భాగంలో ఉన్నటువంటి 2 కేంద్రక భాగాలు ఏంటి ఇక్కడ ప్రోటాన్ మరియు న్యూట్రాన్. అంటే ప్రోటాన్, న్యూట్రాన్ కేంద్రకంలో ఉంటాయి, ఎలక్ట్రాన్లు కేంద్రకం తర్వాత ఉన్నటువంటి మిగతా పరమాణు భాగంలో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ముందు మనం డిస్కస్ చేసినటువంటి భాగానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద మాస్ రేషియో ఆఫ్ ప్రోటాన్ టు దట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్, అంటే అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ప్రోటాన్ మాస్ కి ఎలక్ట్రాన్ మాస్ నిష్పత్తి ఎంత? దాన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు, మాస్ ఆఫ్ ప్రోటాన్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ప్రోటాన్ కి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మధ్యలో నిష్పత్తి అడిగాడు ఇక్కడ. ఓకే, సో మాస్ ఆఫ్ ప్రోటాన్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ కేజీ, కేజీలో కనుక తీసుకున్నట్లయితే 1.67262 into 10 power minus 27 kg and mass of electron 9.1094 into 10 power minus 31 kg. ఇక్కడ ఏమైతుంది, కేజీ కేజీ క్యాన్సిల్ అవుతుంది. హియర్ 10 పవర్ మైనస్ 27, హియర్ 10 పవర్ మైనస్ 27, ఇందులో 27, ఇందులో 27 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇంకెంత ఉంటుంది, ఇంకా 4 ఉంటుంది, 10 పవర్ మైనస్ 4. అది పైకి వెళ్తే ఏమవుతుంది, 10 పవర్ ప్లస్ 4 అవుతుంది. అలా మనం క్యాన్సిలేషన్ చేసి చూస్తే చివరిగా మనకి ఎంత వస్తుంది బేటా, హియర్ 1837 డివైడెడ్ బై 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు, రేషియోలో 1837 ఈజ్ 1 ఇలా కూడా రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఆప్షన్స్. ఓకే, దెన్ ఇంకా దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ మాస్ ఆఫ్ ప్రోటాన్, ప్రోటాన్ యొక్క భారం is equal to 1837 times of mass of electron. It means
ప్రోటాన్ యొక్క భారం అనేది ఎలక్ట్రాన్ యొక్క భారం తోని కంపేర్ చేసి చూస్తే ప్రోటాన్ యొక్క భారం అనేది 1837 టైమ్స్ ఎలక్ట్రాన్ యొక్క భారం కంటే ఎక్కువగా ఉంటుంది. రైట్, ప్రోటాన్ యొక్క భారం అనేది 1837 టైమ్స్ ఎలక్ట్రాన్ యొక్క భారానికి సమానంగా ఉంటుందని దాని అర్థం. ఓకేనా? దెన్ రెండవ క్వశ్చన్ చూస్తే ఏమి ఇచ్చాడు ఇక్కడ? ద రేడియస్ రేషియో ఆఫ్ న్యూక్లియస్ టు దట్ ఆఫ్ ఆటమ్ ఈస్. అంటే ఏంటి ఇక్కడ? రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ఆటమ్. ఇదే కదా అడిగింది ఇక్కడ. కేంద్రకం యొక్క వ్యాసార్థంకి పరమాణు యొక్క వ్యాసార్థంకి నిష్పత్తి అడిగారు ఇక్కడ. ముందులో మనం చెప్పుకున్నట్టుగా కేంద్రకం యొక్క వ్యాసార్థం 10⁻⁻15 మీటర్స్, ఆటమ్ యొక్క పరమాణు యొక్క వ్యాసార్థం 10⁻⁻10 మీటర్స్ గా చెప్పుకున్నాం. అవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 10⁻⁻10 కి 10⁻⁻10 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది బేటా? 10⁻⁻5 ఉంటుంది. అదే ఇక్కడ రాశాను కదా, 10⁻⁻5 డివైడెడ్ బై 1. దాన్ని రివర్స్ చేస్తే ఎంత చేసుకోవచ్చు? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. దేర్ఫోర్ 1 డివైడెడ్ బై 10⁻5. దీన్నే 10⁻5 అంటే 5 zeros తీసుకున్నట్లయితే 1 డివైడెడ్ బై 1 లాక్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా? అంటే రేడియస్, కేంద్రకం యొక్క వ్యాసార్థం అనేది పరమాణు యొక్క వ్యాసార్థంతో కంపేర్ చేసినప్పుడు ఎలా చేసుకోవచ్చు? పరమాణు యొక్క వ్యాసార్థం అనేది కేంద్రకం యొక్క వ్యాసార్థం 1,00,000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే పరమాణు యొక్క వ్యాసార్థం అనేది 1,00,000 టైమ్స్ కేంద్రకం యొక్క వ్యాసార్థానికి సమానం. అది ఓకేనా? ఇంకా కరెక్ట్ గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే క్రికెట్ బాల్ తీసుకున్నట్లయితే క్రికెట్ బాల్ అనేది కేంద్రకంగా భావించి దానికి చుట్టూ ఉన్నటువంటి 5 కిలోమీటర్ల దూరంని గనక గ్యాదర్ చేసి చూసుకున్నట్లయితే అంత పరిమాణంలో ఉన్నటువంటిదంతా కూడా మనం పరమాణువుగా తీసుకోవచ్చు. అర్థమైందా? కేంద్రకం భాగం ఏదైతే ఉందో అది బాల్ గా తీసుకోవచ్చు. ఆ బాల్ కి, క్రికెట్ బాల్ కి చుట్టూ 5 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉన్నటువంటిది అంతా కలిపితే ఒక పరమాణువుగా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా వ్యాసార్థం అదేవిధంగా మాస్, భారానికి మధ్యలో రిలేషన్షిప్ అడిగితే కనుక ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం కంపల్సరీ క్వశ్చన్. కాంపిటేటివ్ ఎంసెట్ లెవెల్లో కావచ్చు, నీట్ లెవెల్లో కావచ్చు, ఐఐటి మెయిన్స్, జేఈ, రైట్, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో కూడా ఈ వాల్యూస్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఆటమ్, అదేవిధంగా ఆటమ్ లో ఉన్నటువంటి భాగాలు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, వాటితో పాటుగా తర్వాత కనుక్కున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరమాణు భాగాలు కూడా ఉంటాయి. వాటిలో మొదటిది పాజిట్రాన్. ఓకేనా బేట? పాజిట్రాన్ అనేది ఎలక్ట్రాన్ ఎంత మాస్ అయితే కలిగి ఉంటుందో, ఎలక్ట్రాన్ ఎంత భారాన్ని అయితే కలిగి ఉంటుందో అంతే భారాన్ని కలిగి ఉంటుంది, కానీ పాజిటివ్ ఛార్జ్ లో ఉంటుంది. భారం ఎలక్ట్రాన్ కి సమానంగా ఉంటుంది కానీ ఛార్జ్ కాదు. ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటిది బేట? నెగిటివ్ ఛార్జ్. కానీ ఇక్కడ పాజిట్రాన్స్ అనేది ఎలక్ట్రాన్ యొక్క భారంతో సమానంగా ఉంటుంది కానీ ఛార్జ్ తో కాదు. ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. రెండవది యాంటీ ప్రోటాన్. ఇక్కడ మీకు అర్థమవుతుంది. యాంటీ ప్రోటాన్ అంటే ఇక్కడ మాస్ ప్రోటాన్ కి సమానంగా ఉంటుంది కానీ ఛార్జ్ తో కాదు. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. జనరల్ గా ప్రోటాన్ ఏ ఛార్జ్ లో ఉంటుంది బేటా? పాజిటివ్ ఛార్జ్ లో ఉంటుంది, కానీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండు మీరు కంపేర్ చేసి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. పాజిట్రాన్ అంటే మాస్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్, కానీ పాజిటివ్ ఛార్జ్ లో ఉంటుంది. యాంటీ ప్రోటాన్ అంటే మాస్ ఈక్వల్ టు ప్రోటాన్,
కానీ నెగిటివ్ చార్జ్ లో ఉంటుంది. అర్థమైందా ఇప్పుడు? ఇక్కడ థర్డ్ భాగం కేంద్రక భాగం కనుక తీసుకున్నట్లయితే అటామిక్ పరమాణు నిర్మాణంలో న్యూట్రినో వీటిని యాంటీ న్యూట్రినో అని కూడా అంటారు. ఇది వేరు మళ్ళీ యాంటీ న్యూట్రాన్స్ ఇది యాంటీ న్యూట్రినో. అర్థమైందా రెండింటికి తేడా? ఇక్కడ న్యూట్రినో ఆర్ యాంటీ న్యూట్రినో అంటే ఇక్కడ చార్జ్ ఉండదు, మాస్ ఉండదు. నో మాస్ నో చార్జ్, బట్ స్పిన్ ఉంటుంది, భ్రమణం ఉంటుంది దానికి. ఓకేనా? నాలుగోది పై మీసాన్స్ లేదా మ్యూ మీసాన్స్. పై లేదా మ్యూ మీసాన్స్ వీటికి చార్జ్ మాస్ ని కంపేర్ చేయడం కాకుండా అసలు పై మీసాన్స్ ఆర్ మ్యూ మీసాన్స్ యొక్క పనేంటిది? ఇది కేంద్రకం యొక్క స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. కేంద్రకంకి సంబంధించిన స్థిరత్వానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ దీనికి ఉంటుంది. అర్థమైందా? దెన్ లాస్ట్ ది యాంటీ న్యూట్రాన్స్. దీస్ ఆర్ ది వాట్ బెటర్ హియర్ యాంటీ న్యూట్రినోస్. దీస్ ఆర్ ది యాంటీ న్యూట్రాన్స్. ఇక్కడ సేమ్ న్యూట్రాన్ మాదిరిగానే ఉంటుంది కానీ స్పిన్ అపోజిట్ గా ఉంటుంది. స్పిన్ భ్రమణం అనేది ఎట్లా అపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కింద ఇవ్వబడిన ఏ అంశం యాంటీ ప్రోటాన్ కి సంబంధించింది అని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆ విధంగా క్వశ్చన్ ని అడిగినప్పుడు వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లతో పాటుగా. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రేస్ ని చూసినట్లయితే ఆల్ఫా, బీటా, గామా రేస్ ఇంపార్టెంట్. ఈ రేస్ ఎక్కడి నుంచి మనకి బయటకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? ఏదేని ఒక పరమాణుని లేదా ఎలిమెంట్ ని తీసుకుని దానిపైకి కాంతిని ప్రసరింప చేసినట్లయితే ఆ పరమాణు లేదా మూలకం నుంచి కొన్ని రేస్ బయటికి విడుదలైతాయి. అందులో భాగంగా ఆల్ఫా, బీటా, గామా రేస్ ని తీసుకోవచ్చు. దానిని మనం రేడియో యాక్టివిటీ అని కూడా అంటారు. ఏదేని ఒక మూలకం పైకి కాంతిని ప్రసరింప చేసినప్పుడు ఆ మూలకం లేదా పరమాణువు కొన్ని రేస్ ని బయటికి విడుదల చేస్తుంది. ఈ విధానంనే రేడియో యాక్టివిటీ అని అంటారు. సో ఇందులో విడుదలైనటువంటి రేడియో యాక్టివిటీలో విడుదలైనటువంటి రేస్ కనుక తీసుకున్నట్లయితే ఆల్ఫా రేస్, బీటా రేస్ అండ్ గామా రేస్. అసలు ఆల్ఫా రేస్ అంటే ఏంటి? ఆల్ఫా రేస్ అంటే హీలియం 2-4 గా తీసుకోవచ్చు. హీలియం అనేది ఒక పరమాణువు. అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఆల్ఫా రేస్ లో ఎలక్ట్రాన్స్ ఉండవు. అదే తేడా. ఖచ్చితమైనటువంటి హీలియం పరమాణువుకి ఆల్ఫా రేస్ కి తేడా ఏంటిది? 2 ఎలక్ట్రాన్స్. కానీ 2 ప్రోటాన్, అదేవిధంగా మాస్ నెంబర్. ఇదేంటమ్మా? ఇది మాస్ నెంబర్, పరమాణు భారం అని అంటాం. పరమాణు భారం 4 యూనిట్లు. పాజిటివ్ చార్జెస్ లైక్ ప్రోటాన్స్ 2 యూనిట్లు ఉన్నటువంటి హీలియం మాదిరి రేస్ నే ఏమంటారు? ఇక్కడ ఆల్ఫా రేస్ గా తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, హీలియం పరమాణుకి ఆల్ఫా రేస్ కి తేడా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే. మిగతా ప్రోటాన్స్ మాస్ నెంబర్ సమానం, ఈక్వల్ గా ఉంటుంది. రైట్? దెన్ రెండవది బీటా రేస్. బీటా రేస్ అనేది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ తో సమానంగా తీసుకోవచ్చు. ఒక నెగటివ్ చార్జ్ ని తీసుకోవాలి. అర్థమైందా? కానీ గామా రేస్ కనుక తీసుకున్నట్లయితే ఎలాంటి చార్జ్, ఎలాంటి పార్టికల్స్ లేనటువంటిదే గామా రేస్. బీటా రేస్ అంటేనేమో ఏమనుకున్నాం? ఇక్కడ 2 పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, 4 పరమాణు భారాలు యూనిట్ ని కలిగి ఉంటుందని. బీటా రేస్ వచ్చేసి ఎలక్ట్రాన్ ఒక చార్జ్ ని, ఆల్ఫా రేస్ 2-4, బీటా రేస్ -1 చార్జ్ ని కలిగి ఉంటుంది. కానీ గామా రేస్ మటుకి ఎలాంటి పార్టికల్స్ ఉండవు. ఇవి తటస్థంగా ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఈఎంఆర్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఇక్కడ మనకి పెనిట్రేషన్ పవర్,
కాంపిటేటివ్ లెవెల్లో పెనిట్రేషన్ పవర్ అడుగుతా ఉంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెనిట్రేషన్ పవర్ ఆర్డర్ ఈస్ కరెక్ట్ అబౌట్ ఆల్ఫా బీటా గామా రేస్? ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ మనకి పెనిట్రేషన్ పవర్ అంటే ఏంటిది? చొచ్చుకొని పోయు సామర్థ్యం అని దాని అర్థం. చొచ్చుకొని పోయేటువంటి సామర్థ్యాన్నే పెనిట్రేషన్ పవర్ అని అంటారు. ఇందులో మనకి ఆల్ఫా బీటా గామాలో కనుక తీసుకున్నట్లయితే గామాకి పెనిట్రేషన్ పవర్ అధికంగా ఉంటుంది. రెండవది బీటా. తక్కువగా ఉన్నటువంటి పెనిట్రేషన్ పవర్ తక్కువగా ఉన్నటువంటి రేస్ ఏంటి అమ్మా? ఇక్కడ ఆల్ఫా రేస్. ఈ ఆర్డర్ ని కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ లెవెల్లో. ఓకే, సో ఇది పరమాణు నిర్మాణం లెసన్ లో ఉన్నటువంటి మొదటి వీడియో. నెక్స్ట్ వీడియో, రెండవ వీడియోలో కొన్ని మోడల్స్ డిస్కస్ చేద్దాం మనం. ఏం మోడల్స్ అవి? పరమాణు నిర్మాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి మోడల్స్. థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్ కావచ్చు, రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ కావచ్చు, బోర్ పరమాణు నిర్మాణం కావచ్చు. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అర్థమైందా? థ్యాంక్ యూ.